కేఎంసి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. ఇప్పుడు క్రియాయోగ ప్రశ్న జవాబుల్లో మనము 94వ భాగంలోకి వచ్చినాము. అయ్యా శ్రీనివాస్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, శాస్త్రీయ ప్రాణాయామం అనగానేమి? శాస్త్రీయ ప్రాణాయామం అనగానేమి? అయితే ఇక్కడ ఈ యొక్క యోగాభ్యాసము ఏదైనప్పటికీ కూడా పూర్వం ఋషులందరూ కనుక్కొని తపస్సు చేసి మోక్షం పొందిన సాధనలు ఇవి. ఉపనిషత్తు ఆధారితంగా వచ్చినాయి. దాన్ని మనకు పతంజలి మహర్షి చాలా అష్టాంగ యోగం అని చాలా సులువుగా అందించారు. ఇక ఇవన్నీ కూడా ఆ యోగ శాస్త్ర ప్రకారంగానే వచ్చినాయి. ఈ ప్రాణాయామాల్లో చాలా చాలా రకాలు ఉంటాయి. కానీ ఏ ప్రాణాయామకైనా దాని నిష్పత్తులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు అనులోమ విలోమ ఉందనుకోండి, ఈ ముక్కులో సమానంగా కుంభకం చేయాలి. రేచకం కానీ పూరకం కానీ, అంటే తీసుకునేది ఏమో పూరకం అంటారు, వదిలేది రేచకం. మనం పొట్టలో గాలిని బంధిస్తే దాన్ని అంతర్కుంభకం అంటారు. అలాగే బహిర్కుంభకం అంటే శ్వాసని మొత్తం బయటికి వదిలేసి మనం బయటనే అలాగే ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు శూన్యకంలో ఉంటే అది బహిర్కుంభకం అంటారు. అలా ఇంకా శ్వాస తీసుకోకుండా వదలకుండా రేచక పూరకాలు లేకుండా శ్వాస నిశ్చల స్థితిలో నిలిచిపోతే దాన్ని కేవల కుంభకం అంటారు. అది ఎప్పుడు కలుగుతుందంటే సాధన చేయగా రేచక పూరక కుంభక సహితంగా ప్రాక్టీస్ చేయగా కేవల కుంభక స్థితిలో అందుకొనగలుగుతాము. ఇంకా ఒక్కొక్కరు ఒక పద్ధతిలో కొద్దిపాటి భేదంతో యోగులందరూ కూడా ఇంకా భగవద్గీతలో చెప్పినట్టు అపానే జుహతి ప్రాణం ప్రాణాపాన తతాపరి, అంటే కొంతమంది అపానంలో ప్రాణం కలుపుతారు, కొంతమంది ప్రాణంలో అపానం కలుపుతారు, కొంతమంది ప్రాణాపాన గతులని శ్వాసని బయటికి వదిలేసి ప్రాణాపాన గతులని నిరోధిస్తారు, అంటే పూర్తి శ్వాసని బయటకు వదిలి అలాగే శూన్యకంలో ఉంటారు. ఇలా ఈ రకరకాలుగా ఉంటుందని భగవద్గీతలు కూడా అపానే జుహతి ప్రాణం ప్రాణాపాన తతాపరే ప్రాణాపాన గతిరుద్వ ప్రాణాయామ పరాయణ అనే శ్లోక ప్రకారంగా మనకు కృష్ణ పరమాత్మ కూడా చెప్పారు. ఇవన్నీ కూడా శాస్త్రీయ పద్ధతులే, కొద్దిపాటి భేదంతో ఉంటాయి. కానీ ఈ క్రియాయోగంలో చెప్పేది మాత్రము సహజ ప్రాణాయామం. చాలా సింపుల్గా ఈజీగా అందరు చేయదగింది, సైడ్ ఎఫెక్ట్ లేనిది, 2 ముక్కుల ద్వారా చేసే సహజ ప్రాణాయామం ఇది. ఇందులో దీర్ఘ శ్వాసక్రియలు అంటే 30 సెకండ్స్ తీసుకోవడము, ఆజ్ఞచక్రం నిలుపుకొని మళ్ళీ వెంటనే 30 సెకండ్స్ అంతసేపు సుష్మనాడి గుంట తీసుకొచ్చి మూలాధారంలో విడిస్తే ఇంట్లో కుంభకం అవసరం లేదు. ఆటోమేటిక్గా నిమిషానికి ఒక శ్వాసక్రియను నడుపుతున్నాము. గంటకు 60 శ్వాసక్రియలే జరుగుతాయి, 60 ప్రాణాయామాలే చేస్తాము. సగటు మనిషి గంటలో ఇంచుమించు 900 శ్వాసక్రియలు చేస్తారు. క్రియాయోగంలో 60 శ్వాసక్రియలే జరుగుతాయి. మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఇంట్లో కుంభకం కూడా జరుగుతుంది. ఇక సపరేట్ కుంభకం ఆచరించనక్కర్లేదు. అది లేని వాళ్ళు ఏదో 15 సెకండ్స్ ఇట్లా తీసుకుంటున్నారు అనుకోండి, శ్వాస 15 సెకండ్స్ తీసుకోవడం 15 సెకండ్స్ వదలడం చేస్తున్నారు అనుకో, కుంభకం శక్తి కొలది ఆచరించవచ్చు. ఈ 2 రకాల ప్రాణాయామం ఏదైనా శాస్త్రీయమే. కుంభకం చేయొచ్చు, కుంభకం లేకుండా చేయాలంటే దీర్ఘ శ్వాసక్రియలని చేయాలి. నిమిషంలో ఒకటే శ్వాసక్రియ అన్నంత దీర్ఘంగా శ్వాసని దీర్ఘం చేయాలి, పొడిగించాలి. ఇంకా లేదంటే కుంభకం చేస్తే కుంభకం ఫలితం అన్నా పొందుతాం. అలా ఇంట్లో మనకు ఇవన్నీ ఒక శాస్త్రోక్తంగా తీసుకునేది రేచకం కానీ పూరకం కానీ కుంభకం కానీ ఒక శాస్త్రీయంగా నిష్పత్తి ప్రకారంగా చేయాలన్నమాట. అప్పుడే దాన్నే శాస్త్రీయ ప్రాణాయామం అంటారు. ఇక ఈ సహజ ప్రాణాయామం అపాయం లేనిది, క్రియాయోగంలో చెప్పిన సహజ ప్రాణాయామం అపాయం లేనిది. కానీ మామూలుగా ఈ హఠయోగంలో ఉంది అస్తవ్యస్తగా భస్త్రిక కానీ కపాలభాతి కానీ ఇంకా కొన్ని అనులోమ విలోమ కానీ ఇవన్నీ కూడా హఠయోగ ప్రాణాయామాలు. ఇవి తెలియక అస్తవ్యస్తంగా చేస్తే చాలా అపాయం జరుగుతుంది. కనుక ఇవి ఇప్పుడు ఈ రేచక పూరక కుంభకాల్ని ఒక మంచి నిష్పత్తి ప్రకారంగా పాటించి గురుముఖంగా నేర్చుకొని శాస్త్రీయంగా మనం సాధన చేస్తే దీన్నే శాస్త్రీయ ప్రాణాయామం అంటారు. అస్తవ్యస్తంగా ఆహార నియమాలు పాటించకుండా అలాగే భోంచేసిన తర్వాత వెంటనే తిన్నది జీర్ణం కాకుండా అస్తవ్యస్తంగా యోగం చేస్తే రోగం అవుతుంది. ఈ ప్రాణాయామ అభ్యాసం కానీ యోగాసనాలు కానీ ఎంటీ స్టమక్ తోటి కాలిపొట్టతోటి చేయాలి. ప్రాణాయామ కూడా కాలిపొట్టతోటి చేయాలి. ఇక సాదా మెడిటేషన్ అయితేనేమో భోంచేసిన తర్వాత చేసిన పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ ఎంటీ స్టమక్ తోటి చేసే ధ్యానమే అద్భుతంగా కుదురుతుంది. కానీ ఈ సాదా ధ్యానం పెద్ద ఎఫెక్ట్ ఇవ్వదు. కానీ ఈ ప్రాణాయామ భోంచేసి చేస్తే అది చక్కగా కుదరదు, అస్తవ్యస్తంగా కుదురుతుంది. అలాగే కొద్ది అపాయం కూడా. కనుక ఉదయం సాయంత్రాలు ఎంటీ స్టమక్ తోటి ఉంటాం కాబట్టి
కాలి పొట్టతోటి చేయాలి, ఆహార నియమాలు పాటించాలి, శాస్త్రీయంగా చేయాలి ప్రాణాయామ. అప్పుడే మనం ఇంట్లో అభివృద్ధి లభిస్తుంది. శాస్త్రీయ ప్రాణాయామం అనుభవజ్ఞుల గురువు దగ్గర నేర్చుకొని దీన్ని సాధన చేస్తే మంచిది. అస్తవ్యస్తంగా చేయకూడదు. ఇక పుస్తకాలు చూసి అది ఇంటర్నెట్లో చూసి చేయకూడదు, గురుముఖంగా చేయాలి. ఇది శాస్త్రీయంగా ప్రాణాయామ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఖాళీగా కూర్చోకూడదు. ఈ ప్రాణాయామ లాభం పొందాలంటే మళ్ళీ తర్వాత మనం మెడిటేషన్ ధ్యానం చేయాలి. అప్పుడే మనం ఈ యొక్క ప్రాణాయామ లాభాన్ని పొందుతాం. గురువుగారు, మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు ప్రాణాయామం లేకుండా ధ్యానం చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఎందుకంటే మనము జాబ్ చేస్తున్నారు, ఒక 1 అవర్ ఫ్రీ టైం దొరికింది, వెంటనే అప్పుడు మనకు ఒక 20 మినిట్స్ ఫ్రీ టైం దొరికింది. అప్పుడు మనం ఈ ప్రాణాయామ చేయడానికి మనకు వీలు కాలేదనుకో, లేకపోతే ఒక గంట కిందనే భోజనం చేసినాము, అప్పుడు ప్రాణాయామం ఏం అక్కర్లేదు, నార్మల్ మెడిటేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడు రెగ్యులర్గా ప్రాణాయామ చేస్తూ అయితే మరి చాలామంది దీనికి విపరీత అర్థాలు తీస్తారు. ఇంకా ఎల్లవేళలా మరి నార్మల్ మెడిటేషన్, సాదా మెడిటేషన్ చేసుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు. కానీ మనం ఉదయం సాయంత్రాలు ప్రాణాయామ చేసిన తర్వాత మళ్ళీ మెడిటేషన్ చేస్తాం కనుక ఈ సాదా ఖాళీ దొరికినప్పుడు ఓ ట్రైన్కు బస్సుకు వెయిటింగ్ చేస్తున్నాము, గంట సేపు ఓ అరగంట సేపు టైం ఉంది, లేట్ ఉంది, అప్పుడు మనం అక్కడ నార్మల్ మెడిటేషన్ చేసుకోవచ్చు. మేరుదండం నిటారుగా పెట్టుకొని కూర్చొని ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు. అక్కడ ప్రాణాయామం ఏం చేయనక్కర్లేదు. అప్పుడు ఎంటీ స్టమక్ తోటి కాలిపొట్టతో ఉండం గనక నార్మల్ మెడిటేషన్ చేసుకోవచ్చు, ఆఫీసులో కానీ ఫ్రీ టైంలో కానీ ఉదయం సాయంత్రాలు తప్పకుండా ప్రాణాయామ చేసి శాస్త్రోక్తంగా మనము క్రియాయోగ ధ్యానంలో మొత్తం అన్ని ముద్రలు 6 ముద్రలు వేసిన తర్వాతనే, జ్యోతి ముద్ర తర్వాతనే మెడిటేషన్ చేయాలి. అప్పుడే చక్కటి మెడిటేషన్ కుదురుతుంది. కల రాదు, నిద్ర రాదు, ఆవలింతలు రావు, ఒళ్ళు బరువు కాదు, మత్తులోకి వెళ్ళిపోము, శూన్యంలోకి వెళ్ళిపోము, చేతనావస్థలో నిలవాలి. చాలామంది శూన్యావస్థ ధ్యానం అంటారు. శూన్యావస్థ కాదు, చేతనావస్థ. సమాధి స్థితి అంటే చేతనావస్థ, శూన్యావస్థ కాదు. శూన్యావస్థ అంటే అజ్ఞాన స్థితి, నిద్ర స్థితి. నిద్రలో ఉంటారు, శూన్యంలో కాదు మనం ఉండవలసింది, చేతనావస్థలో ఉండాలి. కనుక తెలియక ఏదేదో పుస్తకాలు చదివి మాట్లాడుతుంటారు. 4 రోజులు ట్రైనింగ్ అయ్యి శిక్షణలు ఇచ్చేవాళ్ళు తెలియక శిక్షణలు ఇస్తారు. వాళ్ళు నేర్చుకునే వాళ్ళకు ఇంకేం తెలియదు, నేర్పే వాళ్ళకే తెలియదు, ఇంకా నేర్చుకునే వాళ్ళకి ఏం తెలుస్తుంది. కనుక కొంతకాలం ఒక గురువుని ఎవరినంటే 12 ఏళ్ళన్న తపస్సు చేసిన గురువుని యోగంలో గురువుగా ఎంచుకోవాలి. ఆ గురువు దగ్గర దీక్షలు తీసుకుంటే ఇక అపాయం ఉండదు. అనుభవంతో మనకు లోపాలు సరిచేసి మనకు అనుభవంతో బోధించగలుగుతారు. కనుక మనము ఖాళీ సమయం దొరికినప్పుడు అప్పుడప్పుడు నార్మల్ మెడిటేషన్ చేసుకోవచ్చు. మన కూటస్థంలో మనోప్రాణములు నిలుపుకొని ప్రశాంతమైన స్థితిలో తానై ఆత్మాకారంగా మారి ఆత్మధ్యానంలో నిమగ్నం కావచ్చు. గురుగారు, సమాధి, మహాసమాధి, సజీవ సమాధి మధ్య తేడా ఏమిటి? అయితే సమాధి అంటేనేమో సమ్యక్ చేతనావస్థలో ఇంద్రియాలు, శ్వాస, గుండె, నాడి స్పందన ఇవన్నీ ఆగిపోయి ఇంద్రియాల అతీత స్థితిలో జీవాత్మ పరమాత్మలో ఐక్యమై ఉంటాడు. దీన్ని ఎంత వర్ణించినా ఎంతైనా వర్ణించవచ్చు. నది పోయి సముద్రంలో కలిసి నామరూప గుణములు కోల్పోయి సముద్రంగా మారినట్టుగా అలాగే జీవాత్మని పరమాత్మలో ఐక్యం చేసి ఈ శరీరము స్పృహారహితము అంటే చనిపోయిన శరీరం లాగా ఉంటుంది. కానీ ఇంట్లో ఏవి పని చేయవు కదా, కనుక సమ్యక్ చేతన అవస్థలో ఉంటాడు. కానీ బ్రతికి ఉండి చనిపోయిన శవం లాగా ఉంటాడు జీవన్ముక్తుడు. అంటే సమాధి స్థితిలో ఉన్నవాడు అంటే సమాధి స్థితిలో ఉండే మహనీయుడు బ్రతికి ఉండి చనిపోయిన వారిలాగా ఉంటారన్నమాట. ఇక ఆ అతీత స్థితిలో ఉంటారు. దీన్ని సమాధి స్థితి, నిర్వికల్ప సమాధి స్థితి అంటారనమాట. మహాసమాధి అంటే వారు శరీరాన్ని వదలడం, శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయి శరీరము శవమై దాన్ని ఇంకా వాళ్ళ ప్రాణాన్ని వదిలేయడం అనమాట. ప్రాణాన్ని వదిలేసేదని మహాసమాధి అయ్యిండ్రండి, మహాసమాధి చేసేసిన వారిని అంటారు వాడుకలో కూడా. ఇక సమాధి, మహాసమాధి, సజీవ సమాధి అంటే వాళ్ళు యోగులకు ఒక లీల. ఇది భగవద్గీతలో కూడా యోగి ఎట్లా ప్రాణం వదులుతాడంటే బ్రువరు మధ్య ప్రాణం అవేశ సమ్యక్ అనే అదే అంట కదా. ఈ విధంగా మనకు చక్కగా అందులో బోధించారు కదా. అవసాన దశలో ప్రయాణకాలే మనసాచలే శ్లోక ప్రకారంగా యోగి అలా చక్కగా పద్మాసనాసీనుడై చక్కగా ప్రాణాన్ని భ్రూమధ్యంలో నిలిపి ఓంకారం రూప పరమాత్మని స్మరించుకుంటూ దేహం వదలొచ్చు. ఇంకా కొంతమంది మహనీయులు మరి రాఘవేంద్ర స్వామి కానీ, బ్రహ్మంగారు కానీ, వీరభద్రేంద్ర స్వాముల వారు కానీ ఇంకా చాలామంది సజీవ సమాధి అయిన యోగులు కూడా ఉన్నారు. ఇక వాళ్ళు ముందే
వాళ్ళు సమాధిలోకి వెళ్ళి కొంతకాలము సహస్రారంలో ప్రాణమును నిలిపి నిర్వికల్ప సమాధినిష్ఠులై సజీవ సమాధి అవుతున్నాను అని చెప్పి ముందుగానే జీవ సమాధి చేసుకొని ఒక గోతి ఏర్పాటు చేసుకొని అందులోకి వెళ్ళి బండ వేసి దాన్ని నిర్మాణం చేసి చక్కగా అందులో ఉండి కొంతకాలం సాధన చేస్తారు. బ్రహ్మంగారు కుమారుడు సంవత్సరం తర్వాత బండ తొలగించిన ఆయన జీవించే ఉన్నారు. ఎందుకంటే ఈ విధంగా ఎందుకు అలా వాళ్ళకు సాధ్యం కాగలిగిందంటే వాళ్ళ ఆ యోగంలో పరిపూర్ణులైనరు. 170 సంవత్సరాల వయసులో కూడా ఆయన సజీవ సమాధి కాగలిగాడంటే ఆ యోగంలో ఆయన అంత శక్తి పొందాడని అర్థం అనమాట. కనుక ఎవరైనా సరే ఆ యోగంలో పరిపూర్ణత స్థితి అందుకుంటే జీవ సమాధి కాగలుగుతారు. అందరికీ అది సాధ్యం కాదు. జీవ సమాధి మామూలుగా మరణం అంటేనే భయపడతారు. అందులో జీవ సమాధి ఎవరు కాగలుగుతారు? కాలేరు. కనుక ఆ విధంగా వీళ్ళు బుద్ధిపూర్వకంగా ముందే ఆ సాధనలో పర్ఫెక్ట్ అయి ఉంటారు. ఇంకా అన్ని వ్యవహారాలు బాధ్యతలు అయిపోయిన తర్వాత ఒక మంచి పుణ్యతిథి రోజు ఏర్పాటు చేసుకొని ముందే అంత ప్రకటించి ఓ కార్యక్రమం చేసుకొని కొత్త వాళ్ళు పెళ్లి ఎంత సంబరంగా చేసుకుంటారో యోగులు మరణాన్ని అంత సంబరంగా చేసుకుంటారు. ఆ జీవ సమాధి రోజు వాళ్ళు కొన్ని రోజులు కూడా 1 నెల 2 నెలలు కూడా మళ్ళీ ఆ క్లియర్గా లైన్ని తీవ్ర సాధనలు చేసి ఆహారాన్ని మానివేసి పాలు తీసుకోవడము, నీళ్లు తీసుకోవడము, లేదంటే నిరాహారిగా ఉండడము బాగా ప్రాక్టీస్ చేసుకుంటారు. పర్ఫెక్ట్ అవుతారు. మళ్ళీ ఆ జీవ సమాధిలోకి వెళ్తారు. గతంలో వాళ్ళు పర్ఫెక్ట్ అయిన వాళ్ళు కానీ ఇంకా వ్యవహారాల్లో కొంచెం బాధ్యతలు ఎక్కువ ఉన్నా కానీ వాటికి దూరంగా ఉండి 1 నెల 41 రోజులు అంతా మళ్ళీ ప్రిపేర్ అయిపోయి దానికి సంసిద్ధమై మళ్ళీ ఇంకా ప్రకటించి కొన్ని రోజులు సమాధిలో ఉండి ఎప్పుడో ఒకసారి జీవాత్మని పరమాత్మలో ఐక్యం చేసి ఉంటారు. అంటే సమాధిలో ఉన్నప్పుడు జీవాత్మని పరమాత్మలో ఐక్యం చేసి ఉంటారు కానీ ఈ ప్రాణాన్ని మహాప్రాణంలో విలీనం చేస్తారు. ఇంకా వాళ్ళు చాలు అనుకున్నప్పుడు జీవ సమాధిలో ఉండి ఎప్పుడో ఒకసారి ఈ ప్రాణాన్ని మహాప్రాణంలో పరమాత్మలో సంపూర్ణంగా ఇంకా లీనం చేసి శరీరంను వదిలేస్తారు. అది ఇంకా ఎప్పుడు అనేది లేదు. అట్లా ముందే అలా సమాధిలో కూర్చొని ఎప్పుడైనా ఇంకా అక్కడ ఆ సజీవ సమాధి నుంచి ఎప్పుడైనా ప్రాణాన్ని మహాప్రాణంలో విలీనం చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. అది అలా కొంతకాలం ఉండి ముందే జీవ సమాధులు అవుతారు. కనుక సమాధి అంటే నిర్వికల్ప సమాధి, మహాసమాధి అంటే ప్రాణాన్ని వదలడము, సజీవ సమాధి అంటే బ్రతికున్నప్పుడే సమాధిలోకి వెళ్ళి కొంతకాలం తపస్సు చేసుకొని అప్పుడు ప్రాణాన్ని మహాప్రాణంలో విడవచ్చు. ఇక్కడ 3 రకాల సమాధుల గురించి మనం చర్చించుకున్నాం. ఇప్పుడు గురువుగారు, తొందరగా కుంభకంపై పట్టు సాధించడం ఎలా అంటే ఏదైనా సరే చిన్నపిల్లవాడు పరిగెత్తలేడు. మొదలే కాళ్ళతోటి దొగ్గుతాడు, తర్వాత గోడలు పట్టుకొని నడుస్తుంటాడు, తర్వాత మెల్లగా పరిగెత్తుతాడు, కింద పడుతుంటాడు. అట్లా నడక నేర్చుకొని శరీరంలో బలం ఎక్కువ ఏర్పడ్డ తర్వాత రోజు ప్రాక్టీస్ చేసి నడవగలుగుతాడు, పరిగెత్తగలుగుతాడు. అలాగే రోజు ఏబీ దిద్దలేని వాళ్ళు కేజీ నుంచి పీజీ వరకు ఎలా చేయగలిగినారంటే అది ప్రాక్టీస్ బలం, అభ్యాసం కూసువిద్య. ఎవ్రీడే ప్రతిరోజు కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. సాధన ప్రాక్టీస్ ప్రతిరోజు చేయాలి. ఎందుకంటే రేచక పూరక కుంభక సహితంగా మనం రోజు ప్రాక్టీస్ చేయాలి. రోజు ప్రాక్టీస్ చేయగా మనం ఎలా అవుతుందంటే కొంతకాలము కేవల కుంభకంలో స్థితి కలుగుతాం. రేచక పూరక కుంభక సహిత లేకుండా కేవల కుంభకంలో ఎవరూ నిలవలేరు. ఇప్పుడు 1, 2, 3, 10 చదవకుండా పీజీ పిహెచ్డి ఎవరు చేయలేరు. ఇవి అందుకనే పిల్లర్స్ లేకుండా బిల్డింగ్ ఎవరు కట్టలేరు. కనుక 100 అంతస్తులు ఎవరు వేయలేరు. 1 అంతస్తు 2 అంతస్తులు అయితే అంతకంటే పైవి పిల్లర్స్ లేకుండా కట్టలేరు ఎవరైనా. కనుక ఈ యొక్క శాస్త్రీయంగా రోజు ప్రాక్టీస్ చేయగా రేచక పూరక కుంభక సహిత ప్రాక్టీస్ చేయగా కేవల కుంభక స్థితిలో తీసుకోవడము పూరకము, వదిలేది రేచకము, పొట్టలో బంధించితే అంతర్కుంభకము, గాలిని బయటికి వదిలిపెట్టి ఖాళీ పొట్టతోటి ఉంటే బహిర్కుంభకం, అంతర్కుంభకం, బహిర్కుంభకం. ఇవన్నీ ఈ రకమైన సాధనలు చేయగా అది శ్వాస తీసుకోలేని స్థితిలో కూడా మనము ఉండగలుగుతాం. అపానం ప్రాణంలో, ప్రాణం అపానంలో కలుపుతుంటారు కొంతమంది, అపానంను ప్రాణంలో కొంతమంది, ప్రాణంను అపానంలో కలుపుతారు కొంతమంది. ఇట్లా కొంతమంది ప్రాణాపానాలు బయటకు వదిలి ఖాళీ పొట్టతోటి ఉంటారు. ఇలా ఈ రకరకాలుగా ప్రాణాయామాలు చేస్తూ కేవల కుంభకం స్థితిలో ఉండగలుగుతారు. అయితే ఈ కొంతమంది బయటి శ్వాస తీసుకోకుండా లోపలిదే నడిపిస్తుంటారు. ఒక శ్వాస తీసుకున్నారనుకో దాన్నే దాంతోటే లోపలనే తిప్పుతుంటారు. ఇదొక రకమైన ప్రాణాయామం అనమాట. ఇట్లా ఈ రకమైన ప్రాణాయామాన్ని రోజు చేయగా కొంతమంది ప్లావని ప్రాణాయామం చేస్తారు. నీళ్ళ మీద తేలుతూ ఉపన్యాసాలు చెప్పడం, భూమిలో వెళ్ళి ఉండడం ఈ ప్లావని ప్రాణాయామంతో సాధ్యమవుతుంది. ఈ నీళ్ళ మీద తేలడం అనేది ప్లావని ప్రాణాయామం మహత్యమే. అయితే మనము 100% శ్వాసని తీసుకున్నాం అనుకోండి, అందులో 25% బయటికి వదలడము, మళ్ళీ 25% తీసుకోవడం, ఇదే ప్రాక్టీస్ చేస్తుంటాం. 75% మాత్రం పొట్టలనే ఉంచి పెడతాం.
ఈ 25% మాత్రమే తీసుకోవడం వదలడం అనేది రేచక పూరకాలు చేస్తుంటాం. ఆ కుంభకం 75% ఎప్పుడు లోపలే ఉంటుంది. దీన్ని ప్లావనీ ప్రాణాయామం అంటారు. అట్లా ఈ ప్లావనీ ప్రాణాయామ కానీ కొంతమంది బయటి శ్వాసతో సంబంధం లేకుండా లోపలనే తీసుకుంటుంటారు. ఇంకా కొంచెం లోపలికే పైకి ఎక్కిస్తుంటారు శ్వాసని. అలా ఎక్కిస్తుండడం వలన ఆ కుండల్ని యాక్టివేట్ అయ్యి ఆ శ్వాసలో సుష్మలోకి ఆ ప్రాణము ప్రాకుతూ ఉంటుంది. సుష్మలో ప్రాకినప్పుడు సుష్మ యాక్టివేట్ అయినప్పుడు కుండల్ని మేలుకున్నప్పుడు బయటి శ్వాసతోటి యోగికి అవసరం ఉండదు. లోపలి శ్వాసని లోపలనే నడిపించగలుగుతాడు కనుక దాన్ని ఆ విధంగా నడిపించే శక్తి కలుగుతాడు. అలా చేయగా కేవల కుంభక స్థితిలోకి అందుకుంటాడు. కేవల కుంభక స్థితి కలిగినప్పుడే ప్రాణాయామలో పట్టు సాధించినట్టు, నిజమైన పట్టు సాధించినట్టు. ప్రాణాయామ చక్కగా పట్టు సాధిస్తే కొంతమందికి శరీరం ఆరోగ్యం, చెమటలు వెళ్ళిపోతాయి, శరీరం తేలిక ఉంటుంది, రోగాలన్నీ వెళ్ళిపోతాయి, శరీరం దూది పింజలాకై తేలిక ఉంటుంది. నీళ్ళ మీద అయినా నడుస్తాను, బురదలైనా నడవగలుగుతాను, పైన ముండ్ల మీద అయినా నడవగలుగుతాను అన్నంత తేలిక మన శరీరం అంత ఉల్లాసంగా అంత తేలికగా అనిపిస్తుంది. యోగం చేస్తే నిరోగం అంటే రోగాలన్నీ పోతాయి, నిరోగ స్థితి, రోగం లేని స్థితి కలుగుతుంది. అలా చేయగా మొదలు శరీరాన్ని తేలిక, మొదలు శ్వాసని బంధిస్తే అది శ్వాసలో శరీరంలో చెమట రావడము అంటే మధ్యమము, శరీరము ఎవరైతే పైకి శ్వాసని లోపల బంధించినప్పుడు పైకి గాలిలో తేలడం అనేది అది ఉత్తమ ప్రాణాయామం అని చెప్తారు. కనుక ఆ విధంగా చేయగా ఆ స్థితికి వాళ్ళు కుంభకంలో పట్టు సాధించి రెగ్యులర్గా చేయగా సుష్మన యాక్టివేట్ అయినప్పుడు లోపల శ్వాస లోపల నడిపించే వాళ్ళు కొందరు లోపల శ్వాస బయటి శ్వాసతో సంబంధం లేకుండా తీసుకోవడం వదలడం అనేది లేకుండా అలాగే శ్వాస నిలిచిపోతుంది. అది మనం ప్రాణాయామంలో పట్టు సాధించినట్టు. మొదలు కొంచెం కుంభకం ఎక్కువసేపు చేయడము, శరీరము రోగం లేని శరీరం తయారు కావడము, తేలికగా శరీరం కావడం అంటే కుంభకంలో మనము కొన్ని నిమిషాల సేపు కూడా శ్వాస లేకుండా జీవించగలుగుతున్నాము అంటే కూడా కొంత మనము ప్రాణాయామంలో పట్టు సాధించినట్టే. కానీ ఇంకా పరిపూర్ణులము, ఈ ప్రాణాయామంలో పరిపూర్ణులం అయిన దానికి గుర్తేంటుందంటే కేవలం కుంభక స్థితి లభించాలి. శ్వాస తీసుకోవడం వదలడం అనేది లేకుండా నిలిచిపోవాలి. శ్వాస ఎప్పుడు నిలిచిపోయిందో అప్పుడు పల్సు ఆగిపోతాయి, గుండె ఆగిపోతాయి, నాడీ స్పందన ఆగిపోతాయి. ఇవన్నీ ఆగిపోయి నిర్వికల్ప సమాధి లభిస్తుంది. ఈ కేవల కుంభకం ద్వారానే నిర్వికల్ప సమాధి లభిస్తుంది. కనుక కేవలం అన్ని యోగంలో కొద్దీ కేవల కుంభకమే గొప్ప యోగం అని పతంజలి మహర్షి చెప్తాడు. అందుకనే కేవల కుంభకం అనేదే అన్ని కుంభకాల కొద్దీ, అన్ని ప్రాణాయామాల కొద్దీ గొప్పది. అది కేవల కుంభకం అంటే అది ఒక స్థితి, ఒక స్టేజ్ అనమాట, ఒక నిర్వికల్ప సమాధి స్టేజి, శ్వాస నిలిచిపోయిన స్టేజి. ఆ స్టేజ్కి వెళ్ళాలంటే మొదలు రేచక పూరక కుంభకం కా నుంచే వెళ్ళాలి. పీజీ పిహెచ్డీ చేయాలంటే 1-2 తరగతుల నుంచే మనము చదువుతూ పైకి వెళ్ళాలి. కనుక అది రోజు ప్రాక్టీస్ చేయగా శాస్త్రీయమైన ప్రాణాయామము అనుభవజ్ఞులైన గురువుల దగ్గర శిక్షణ తీసుకొని మరి దాన్ని సాధన చేయగా కేవల కుంభక స్థితిలోకి అందుకుంటారు సాధకులు. ప్రతి పౌర్ణానికి ఉచితంగా క్రియాయోగ ధ్యాన తరగతులు నడుస్తుంటాయి. ప్రాణాయామాభ్యాసము, ధ్యానముల అభ్యాసము ఇక్కడ క్రియాయోగ ఆశ్రమంలో ఇవ్వబడుతుంది. ప్రతి వీడియో కింద ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఉచిత క్రియాయోగ ధ్యాన శిక్షలు ఉన్నాయి. శాస్త్రీయంగా శిక్షణ తీసుకోండి, సాధన చేసి తరించండి. ఇక ఎందుకంటే ఇక్కడ ఫీజులు ఇదే, ఎక్కడైతే యోగాన్ని డబ్బులు ఇచ్చి ఎక్కడైతే నేర్చుకుంటారో అక్కడ స్వచ్ఛత ఉండదు, పవిత్రత ఉండదు, అక్కడ నిజాయితీ ఉండదు. కనుక ఎక్కడైతే నిస్వార్థంగా ఉంటుందో వాళ్ళు తపస్సు చేసిన వాళ్ళే నిస్వార్థత సేవ చేయగలుగుతారు. అట్లా తపస్సు చేసి నిస్వార్థంగా అందించే గురువుల దగ్గరనే శిక్షణ తీసుకుంటే మీరు పరిపూర్ణులవుతారు. కనుక ఈ విధంగా మనము ఒక గురువుని తీసుకోవాలంటే కొంతకాలం కఠోర నియమాలు పాటించాలి వారి జీవితాంతము. అలాగే కొంత తపస్సు 12 ఏళ్ళన్న తపస్సు చేసి ఉండాలి గురువు గారు. అటువంటి వాళ్ళని గురువు స్థానానికి అర్హులు, అటువంటి వాళ్ళని గురువు ఎంచుకోవచ్చు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.